తప్పు చేయలేదన్న ధైర్యం ఉంది, నిజాయితీ ఉంది. అన్నిటికీ మించి నా భర్త మీద నాకిప్పుడు గౌరవమే కాదు, ప్రేమ ఉంది. ప్రేమతోనే నా భర్తను మార్చుకుంటాను. విడాకుల ఆలోచన మార్చుకునేలా చేస్తాను. భాను తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతుందా? ఒకవేళ ఏజే మనసు మార్చేస్తే? అక్కడ అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. రా నాన్న, వెళ్దాం. నాన్న రా. ఏజే భానుకి విడాకులు ఇస్తున్నాడా? ఇంతకన్నా గుడ్ న్యూస్ మనకేముంటుంది? భానుని ఎవరో పని మనిషిలా ట్రీట్ చేయటం నాకు ఇష్టం లేదు. ఇల్లంటే ఎప్పుడు ఇలా నిర్మలంగా కనిపించాలి. బానే సర్దాం. కీప్ ఇట్ అప్. ఇప్పుడు నువ్వు తీసుకున్నావే రాధాకృష్ణుల బొమ్మ, అంజలి మీద నీకున్న ప్రేమ కనపడుతుంది. అలా ఉండాలి. ఓహో, అందుకా కొత్త పద్ధతిగా ప్రవర్తిస్తోంది. ఏజేని ఇంప్రెస్ చేసి ప్రేమగా మార్చుకోవాలని చూస్తుందన్నమాట. వారం రోజులు టైం ఉంది కదా. భాను మీద ఏజేకి మంచి ఇంప్రెషన్కి బదులు అసహ్యం పెరిగేలా చేస్తాను. శాశ్వతంగా మా ఇంటి నుండి దూరం అయ్యేలా చేస్తాను. ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఈ గుడిలోనే ఆశలు కల్పిస్తావు, ఈ గుడిలోనే ఆవిరి చేస్తావు. ఈ ఆట నీకు బాగుందా? నా పరిస్థితి ఏంటి? పొద్దుట్నుంచి ఏజే నిజమైన సంతోషాన్ని ఇచ్చారు. మళ్ళీ వెంటనే విడిపోవడానికి ఆత్రుత పడుతున్నారు. దగ్గరయ్యాను అనుకున్నాను. దగ్గరగా ఉండి కూడా దూరంగానే ఉన్నారని అర్థమైంది. ఇది నాకేం బాగోలేదు. ఏడుపు తన్నుకొస్తుంది. అందరి ముందు బయటపడలేను. అందుకే నీ ముందే బయటపడుతున్నాను. ఆర్చేవాడివి, తీర్చేవాడివి నువ్వే కదా. నేను కమాండ్ చేస్తున్నాను అనుకుంటావో, రిక్వెస్ట్ చేస్తున్నాను అనుకుంటావో, నీ ఇష్టం. ఏజేలో చిన్న మార్పు కలిగించు, నాలో చిన్న ఆశ కల్పించు. వరమిస్తావో శాపమే ఇస్తావో చూస్తాను. నా వంతు ప్రయత్నం మాత్రం ఆపే ప్రసక్తి లేదు సుమా. వారమే గడువుంది. ఈలోగా నేను నా కాపురాన్ని నిలబెట్టుకోవాలి. అందుకు కావలసిన దారి నువ్వే చూపించు.
మనం ఫ్రెండ్స్, ఓకే? వారం రోజుల్లో ఏం చేయగలవక్క? చేయగలిగిన ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత దేవుడే సాయం చేస్తాడు. నేను వెళ్ళి ఏజీ కాలు పట్టుకొని ఈ కళ్యాణం చేయొద్దని అడుగుతానక్క. వద్దు, ఇంకొకరి సిఫార్సుల మీద కాపురం నిలబడదు. భార్యాభర్తలు కలిసి ఉండాలంటే కమిట్మెంట్, అడ్జస్ట్మెంట్ మాత్రమే కాదు, ఇద్దరి మధ్య ప్రేమ ఉండాలి. ఏజే మనసులో నాకో స్థానం ఉండాలి. నా ప్రయత్నం ఆ మనసుని తట్టి పిలవడానికే. ధైర్యం ఎలా వస్తుందక్క? వారంలో పెళ్ళనగానే నాకు మొత్తానికి నమ్మకం పోయింది. నాకింకా నమ్మకం పెరిగింది. నా బాధ్యత కూడా పెరిగింది. నేనేదైనా చేయగలను అని ప్రతిసారి అంటూ ఉంటాను, కానీ ఈసారి మాత్రం నా కాపురం నిలబెట్టుకోగలను అని నిరూపించుకుంటాను. అసలు ఇదంతా నా పెళ్లి మూలంగానే. లేదంజలి, నీ పెళ్లికి నా విడాకులకు సంబంధం లేదు. ఒక విధంగా నీ పెళ్ళే నా జీవితాన్ని కాపాడింది. ఎందుకంటే నీ పెళ్ళయ్యేదాకా ఆగడానికి ఏజే ఒప్పుకున్నారు. లేదంటే ఆ రోజే నాకు విడాకులు ఇవ్వాలన్నంత ద్వేషంతో ఉన్నారు. అర్థమైందా? నువ్వు అనవసరంగా గిల్టీగా ఫీల్ అవ్వద్దు. నేను ఏజేని వదులుకోవడానికి సిద్ధంగా లేను. నా సంకల్పమే నాకు బలం. ఆ సంకల్పానికి దైవం కూడా తోడైతే నా కాపురం ఖచ్చితంగా నిలబడుతుంది. చూద్దాం నాకేం రాసి పెట్టుందో. వారం రోజులు అనగానే మీరెందుకు భయపడ్డారో నాకు అర్థమైంది. వారానికి కాకపోయినా ఇంకో నెలకైనా జరగాల్సినవి ఆగవు. ఏది మారదని తెలిసినప్పుడు దాన్ని జీర్ణం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దిగులు పడి లాభం లేదు. ఇప్పుడు మీరు అంజలి పెళ్లి మీదే ధ్యాస పెట్టండి. వారంలో పెళ్ళంటే డబ్బేలా అని భయపడాల్సిన పని లేదు. పెళ్లి ఖర్చులన్నీ నావే. మీరు అధైర్యపడకండి, అన్నీ నేను దగ్గరుండి చూసుకుంటాను. నా చిన్న కూతురి పెళ్లి ఖర్చులు, నా పెద్ద కూతురి విడాకుల ద్వారా వచ్చిన భరణం కాకూడదు బాబు. దాని జీవితాన్ని పణంగా పెట్టి దీని జీవితానికి పూలబాట వెయ్యలేను. పోనీ మీకు అభ్యంతరం అయితే ఇప్పుడు నేను ఇచ్చే డబ్బు తీసుకోండి. మీ పరిస్థితులన్నీ చక్కబడ్డాక నాకు తిరిగి ఇచ్చేద్దరు కానీ. ఏం తండ్రిని బాబు, జరిగేవన్నీ చూస్తూ ఏవీ చెయ్యలేని అసమర్థపు తండ్రిని. మీరు భాను భవిష్యత్తు గురించి ఏమీ ఆలోచించకండి. తన కాళ్ళ మీద తను నిలబడుతుంది. ఆ నమ్మకం నాకుంది. ఏంటి అలా ఉన్నావు? అలసిపోయాను. నాతో వెయిట్ లిఫ్టింగ్ చేయించినందుకు నువ్వు అలసిపోయావా? నాకు డౌట్, మీరే క్లియర్ చేయాలి.
ఏంటది? పొద్దున్న మీరు నాకు సారీ చెప్పారు కదా. అవును, అది సారీ అనే సంగతి ఇప్పుడు అర్థమైందా? కాదు, మరి అసలు సారీ ఎందుకు చెప్పారో అర్థం కాలేదు. ఏంటి అంటే ఆ సారీ వేస్ట్ అయిందా? నేను మళ్ళీ చెప్పను. కారణం చెప్పండి. మరి అర్థం కాకపోతే అప్పుడేందుకు అడగలేదు? నేను తెచ్చిన బొమ్మని మనం ఇద్దరం కలిసి అంజలికి ఇద్దామంటే అది మీ స్టేటస్కి తగ్గట్టుగా లేదని ఇవ్వడం ఇష్టం లేక సారీ చెప్పారేమో అనుకున్నాను. ఇంత స్క్రిప్ట్ రాసుకున్నావా? నేను దేన్ని డబ్బుతో ముడిపెట్టినని నీకు తెలీదా? తెలుసు, అందుకే ఆ నమ్మకంతోనే తీసుకొచ్చాను. కానీ సరిగ్గా అప్పుడే మీరు నాకు సారీ చెప్తే అపార్థం చేసుకున్నాను. మళ్ళీ మీరు విగ్రహం తీసుకురమ్మని చెప్పగానే అప్పటినుంచి ఇప్పటిదాకా ఆ సారీ ఎందుకు చెప్పినట్టు అని ఆలోచిస్తూనే ఉన్నాను. ఎందుకు సారీ చెప్పారు? నువ్వు చెయ్యని తప్పుకి నేను తిట్టాను, అందులోనూ అందరి ముందు దోషం చేసి మరీ తిట్టాను. దానికి నువ్వు ఎంత బాధపడి ఉంటావోనని సారీ చెప్పాను. నీకు సారీ చెప్పడానికి వచ్చిన ప్రతిసారి నువ్వు లోడా మాట్లాడేస్తూ నాకు ఛాన్సే ఇవ్వలేదు. మన ఫ్రెండ్షిప్ నిలబెట్టుకున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకో వారం రోజుల్లో అంజలి పెళ్ళి. అది అత్తారింటికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఏజే నాకు విడాకులు ఇస్తారు. విడాకుల ఆలోచన మార్చుకునేలా చేస్తాను. ఏంటక్కా ఏం ఆలోచిస్తున్నావు? ఇందాకటి నుంచి ఎవ్వరితో ఏం మాట్లాడకుండా అలా ఉన్నావేంటి? దేని గురించి అంతగా ఆలోచిస్తున్నావక్కా? భాను గురించి. ఏముంది, ఇద్దరూ ఒక్కటైపోతుంటే ముగ్గురు మూడు మంకీస్లా బుద్ధిగా పక్కకొచ్చి కూర్చున్నాం. ఏం చేయగలిగాం? హారం కొట్టేసి భానుని ఏడిపించాలనుకుంటే మంచి అవకాశాన్ని వదిలేయమన్నావు. ఇంకా మనం భానుని ఏడ్పించాల్సిన అవసరం లేదు. ఎందుకు? భానుని ఏడిపించటం మన వల్ల కాదని అర్థమైందా? ఆ దేవుడే జీవితాంతం ఏడ్పించబోతున్నాడు. దేవుడికి కూడా భాను వల్ల ఏదీ కాదని అర్థమైపోయింది. నువ్వుండు చిత్ర, దక్షక్క ఏదో సీరియస్ విషయమే చెప్తుంది. అసలేంటక్క విషయం? ఏజే భానుకి వారం రోజుల్లో విడాకులు ఇవ్వబోతున్నాడు.
ఏమన్నావక్క? నిజమా? విడాకులా? ఏజేనా? భానుకా? కన్ఫర్మా? అసలు ఏం జరుగుతుందక్కా? అసలు ఏం జరుగుతుందక్క? ఇద్దరు అంత క్లోజ్ గా ఉన్నారు కదా. ఆరిపోయే కాపురానికి ఆశలెక్కువ. భాను కాపురం కూలిపోతుందని తెలిసి మళ్ళీ పునాది వేసుకోవాలనే ప్రయత్నం చేస్తోంది. అదే ఇదంతా. మరి ఏజే కూడా మామూలుగానే ఉన్నాడు కదక్కా. విడాకులివ్వబోతున్న భార్యతో సరసంగా ఉంటే ఏంటి, విరసంగా ఉంటే ఏంటి? పాపం భాను. హేయ్! ఏంటి సింపతియా? సడన్ గా వినేసరికి మనసు చివుక్కుమందక్క. మనం భానుని ఇంట్లో నుంచి పంపించేద్దామని మాత్రమే అనుకున్నాం. కానీ ఏజే విడాకులు ఇస్తాడని తెలిసేసరికి ఒక్క నిమిషం బాధ అనిపించింది. ఎంతైనా సాటి అమ్మాయి కదా. నిజంగా భాను మనకి నచ్చిన అత్తే అయితే ఏజేకి మనమే నచ్చ చెప్పి ఆ ఆలోచన మానుకునేలా చేసేవాళ్ళం. అవును, భానుగానే ఇంకా మనకు అత్తగా ఉంటే మన నెత్తినెక్కి తాండవం చేస్తుంది. అది నిజమేలే. భాను వెళ్ళిపోతే మనం ఫుల్గా రిలాక్స్ అయిపోవచ్చు. కానీ ఈలోపు భాను ఏజేని ఇంటి ఇల్లాలిగా ఇంప్రెస్ చేసే పనిలో పడింది. ఒకవేళ నిజంగానే ఏజే భానుని క్షమించేస్తే ఇక ఏజే నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు. అప్పుడు మనతో వేరు కాపురాలు పెట్టించినా పెట్టిస్తుంది. అమ్మ బాబోయ్. మనకు వారం రోజులే టైం ఉంది. ఈ వారం రోజులు మనకి చాలా ఇంపార్టెంట్. భానుకి ఏజే దగ్గర అవ్వకుండా మనం 1000 కళ్ళతో కాపాడాలి. డెకరేషన్, వీడియో, లైటింగ్ ఇలా నాకు వేరువేరుగా కాకుండా ఒక ప్యాకేజ్లో చెప్పండి. ఏజే, సరేనా? అలాగే. ఎవరితో నాన్న మాట్లాడుతున్నా? పెళ్లి ఏర్పాట్ల గురించి ఈవెంట్ మేనేజర్తో మాట్లాడుతున్నాను జయమ్మ. ఆహా, నేనొక సలహా చెప్పనా? ఏంటి? పెళ్లి పనులన్నీ మనమే చేసుకుందాం. ఈవెంట్ మేనేజర్కి అప్పచెప్తే అన్నీ వాళ్ళ టీమే అరేంజ్ చేసి పెడతారు. మనం కూడా పెళ్లికొచ్చిన అతిథులతో సమానంగా అక్షింతలు వేయడానికి వెళ్తామే తప్ప ఏ సరదాలు సంతోషాలు ఉండవు. ఈ తెంగరి మేళం మనకేదో చాకిరీ అంటగట్టేలా ఉంది. భాను చెల్లెలి పెళ్లికి మనతో ఒంట్లు కూడా తోమించేలా ఉందక్క. మనకిష్టం లేదని చెప్పేద్దాం. నీకు నీ పనులు చేసుకోవడమే చేత కాదు. ఇది పెళ్లి. పెళ్లి పనులు చేయడం నీ వల్ల ఏమవుతుంది? ఇదివరకంటే వారం ముందే బంధువులందరూ వచ్చేవాడు.
తల ఒక చెయ్యి వేసేవారు. ఇప్పుడల్లా ఎవరు వస్తున్నారు, ఎవరు చేస్తున్నారు? అన్నీ మనమే చేయాలంటే కష్టం బాను. మాటల్లో అనుకున్నంత సులువు కాదు. వద్దులే. ఈవెంట్ మేనేజర్కి అప్పచెప్తే అన్నీ టైంకి అరేంజ్ చేస్తారు. భాను చెప్పింది వింటే నాకు పాతకాలం పెళ్ళిళ్ళు గుర్తొస్తున్నాయి ఏజే. ఆ బంధువులు, ఆ సరదాలు, కబుర్లు అందరూ కలిసిపోయి చాలా బాగుండేది.